వాళ్ళు చేసే మోసాలను బట్టబయలు చేస్తారంటారా? లేకపోతే భౌతికంగా దాడి చేస్తానంటారా? లేదు, వాళ్ళు వాళ్ళు చేసే మోసాలని అక్రమాలని మొత్తం కూడా బట్టబయలు చేస్తాం. దాడులు చేస్తే ఏముంటుంది? వాళ్ళ జనాభా ఎంత, చాలా తక్కువ జనాభా కదా తెలంగాణలో. అంత కొడితే హైదరాబాద్లో 1,00,000, బయట కలిపి 1,00,000 ఉంటారేమో తప్ప వాళ్ళని కొట్టి తిట్టేంత మేము కోట్ల మంది ఉన్నాం కదా. తెలుగు రాష్ట్రాల్లో మా జనాభా 10 కోట్ల మంది కదా. ఇవాళ చూడండి తెలంగాణలో ఎంత స్వామిలో వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసి కోట్ల డబ్బులు ఎగవేసి వాళ్ళే దాడులు చేస్తున్నారు. ఇవాళ పొద్దుటూరు రాయలసీమలో, నంద్యాలలో, విజయవాడలో దమ్ముంటే షాప్ పెట్టమని వీళ్ళని పెట్టలేరు. వీళ్ళకి చేత కాదు, వాళ్ళ ఒప్పుకోరు. వాళ్ళు ముందేంటంటే అలా సాహసానికి కూడా నేను చాలా హ్యాట్సప్ చెప్తున్నా ఈ నంద్యాల, పొద్దుటూరు, విజయవాడలకు. ఎందుకంటే వాళ్ళ బతుకుని ఆగం చేసే వ్యాపారులు వస్తే వాళ్ళు అసలే ఊరుకోరు. తెలంగాణ మీరు అన్నట్టుగా మినీ ఇండియా, ఎవరు వచ్చినా స్వాగతం చెప్తారు. ఇది దానివల్ల ఇవాళ తెలంగాణ మొత్తం కూడా ఆగమైపోయిందండి. మన చేతులకి వెళ్ళి పోయింది. వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది. భాషని అవహేళన చేస్తారు, రంగుని అవహేళన చేస్తారు, పేదరికాన్ని కూడా అవహేళన చేస్తారు వాళ్ళు.